ఆస్ట్రేలియా గడ్డపై భారత్ 36 పరుగులకే ఆలౌట్. తొలి టెస్ట్లో అవమానకర ఓటమి. ఆ తర్వాత సీన్ మొత్తం చేంజ్. అజింక్య రహానే చేతికి కెప్టెన్సీ. సిరీస్ టీమిండియా కైవసం. ఇదే కాదు, బ్యాటర్గాను భారత క్రికెటర్ అజింక్య రహానే కెరీర్లో చాలా అచీవ్మెంట్సే ఉన్నాయి. అంతర్జాతీయ క్రికెట్కు రహానే రిటైర్మెంట్ ప్రకటించిన సందర్భంగా అతడి కెరీర్లో టాప్ 5 అచీవ్మెంట్స్ ఏవో చూద్దాం. అది 2020-21 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ. ఆస్ట్రేలియా గడ్డపై ఆ టీంతో టీమిండియా 4 టెస్టుల సిరీస్. మొదటి టెస్ట్ రెండో ఇన్నింగ్స్లో 36 పరుగులకే భారత్ ఆలౌట్ అయింది. ఘోరంగా ఓడింది. ఆ తర్వాత రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ వ్యక్తిగత కారణాలతో స్వదేశానికి తిరిగి వచ్చేశాడు. దీంతో ఆ సిరీస్లో తదుపరి 3 టెస్టులకు రహానే కెప్టెన్సీ చేశాడు. కామ్నెస్, లీడర్షిప్ స్కిల్స్ చూపించాడు. జట్టులో ఆత్మవిశ్వాసాన్ని నింపాడు. మెల్బోర్న్లో జరిగిన రెండో టెస్టులో అద్భుతమైన శతకం చేశాడు రహానే. ఆ మ్యాచ్లో భారత్ గెలిచింది. 32 ఏళ్లుగా ఆసీస్కు ఓటమే లేని గబ్బా స్టేడియంలోనూ భారత్ సత్తా చాటింది. ఆ టీంను మట్టి కరిపించింది. సారథిగా ఆస్ట్రేలియా గడ్డపై 2-1తో టెస్ట్ సిరీస్ విజయాన్ని అందించాడు రహానే. విదేశాల్లో టీమిండియా సాధించిన ఫేమస్ సిరీస్ విజయాల్లో ఇది మొదటి వరుసలో ఉంటుంది. కెరీర్ ప్రారంభంలో తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్నాడు అజింక్య రహానే. 2014లో లార్డ్స్ స్టేడియంలో జరిగిన టెస్ట్లో ఎక్సలెంట్ సెంచరీ చేశాడు. బ్యాటింగ్కు కఠినమైన పిచ్పై 103 పరుగులతో అద్భుతంగా రాణించాడు. రహానే సూపర్ ఇన్నింగ్స్తో భారత్ 95 పరుగుల తేడాతో ఇంగ్లాండ్పై విజయం సాధించింది. 28 ఏళ్ల తర్వాత లార్డ్స్ స్టేడియంలో టీమిండియా గెలిచింది. విదేశాల్లో మెరుగ్గా ఆడగల బ్యాటర్గా రహానే పేరు తెచ్చుకున్నాడు. అజింక్య రహానేవి సేఫ్ హ్యాండ్స్. టెస్టుల్లో స్లిప్స్లో ఎన్నో సూపర్ క్యాచ్లు పట్టాడు. వికెట్ కీపర్ కాకుండా ఓ టెస్ట్ మ్యాచ్లో అత్యధిక క్యాచ్లు పట్టిన ఆటగాడిగా 2015లో వరల్డ్ రికార్డ్ దక్కించుకున్నాడు రహానే. శ్రీలంకతో జరిగిన టెస్ట్లో 8 క్యాచ్లు పట్టి ఆ ఘనత సాధించాడు. అయితే 2025లో ఇండియాతో జరిగిన టెస్టులో 9 క్యాచ్లు పట్టి ఆ రికార్డును దక్షిణాఫ్రికా ప్లేయర్ ఐడెన్ మార్కరం బద్దలు కొట్టాడు. దక్షిణాఫ్రికాతో 2015లో జరిగిన 4వ టెస్ట్ మ్యాచ్లో 2 సెంచరీలు బాదాడు అజింక్య రహానే. 2 ఇన్నింగ్స్ల్లో సెంచరీలతో అద్దరగొట్టాడు. దీంతో ఒకే టెస్ట్లో 2 శతకాలు సాధించిన 5వ భారత బ్యాటర్గా నిలిచాడు. ఢిల్లీ ఫిరోజ్ షా కోట్లా స్టేడియంలో జరిగిన ఈ టెస్ట్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో 127, రెండో ఇన్నింగ్స్లో 100 పరుగులు చేశాడు. రహానే సూపర్ పర్ఫార్మెన్స్తో ఆ మ్యాచ్లో భారత్ 337 రన్స్ తేడాతో గెలిచింది. మెల్బోర్న్లో ఆస్ట్రేలియాతో 2014లో జరిగిన టెస్టులో రహానే అద్భుత సెంచరీ చేశాడు. దీంతో తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 505 పరుగుల భారీ స్కోర్ చేసినా భారత్ గట్టిగా బదులివ్వగలిగింది. మంచి ఫామ్లో ఉన్న మిచెల్ జాన్సన్, ర్యాన్ హారిస్, జాస్ హేజల్వుడ్ను సమర్థంగా ఎదుర్కొన్నాడు రహానే. తొలి ఇన్నింగ్స్లో 147 పరుగులతో సత్తా చాటాడు. విరాట్ కోహ్లీతో కలిసి భారీ భాగస్వామ్యం నెలకొల్పాడు. మొత్తంగా ఈ టెస్ట్ డ్రా అయింది. రహానే మొత్తంగా 6 టెస్టుల్లో టీమిండియాకు కెప్టెన్సీ చేశాడు. అందులో ఒక్క ఓటమి కూడా లేదు. 4గింట్లో టీమిండియా గెలిచింది. 2 టెస్టులు డ్రా అయ్యాయి. కెరీర్లో 85 టెస్టులు ఆడిన రహానే 5077 పరుగులు చేశాడు. 12 సెంచరీలు, 26 హాఫ్ సెంచరీలు బాదాడు. 90 వన్డేలు ఆడిన అజింక్య 2962 రన్స్ సాధించాడు. 3 సెంచరీలు, 24 హాఫ్ సెంచరీలు చేశాడు. 20 అంతర్జాతీయ టీ20ల్లో 375 పరుగులు చేశాడు రహానే.